యాక్చువల్గా మీకు మేకప్ అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది ఒక డౌట్ రైజ్ అయ్యి ఉంటుంది. కొంతమందికి సరే ప్రాక్టికల్గా మనకు కనిపిస్తుంది కదా, సినిమాల్లో కూడా చూపిస్తున్నారు కదా, బయట అవకాశాలు ఉంటాయి కదా అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుని వచ్చుంటారు. బట్ ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజను సమాధానం అలా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు నేర్చుకోవాలి మేకప్ అని అంటే, జనరల్గా మీకు మేకప్ అంటే చాలామంది మిమ్మల్ని నెగిటివ్ ట్రీట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆప్షన్ కింద పెట్టుకొని మీరు వాళ్ళకి ఆన్సర్ చేయండి. ఇక్కడ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది మనకి. అంటే మీరు ఐ సినిమా చూసుంటారు, శంకర్ గారిది, విక్రమ్ గారిది ఐ సినిమా చూసుంటారు. అందులో మేకప్ ఎలా ఉంటుంది? బాహుబలి చూసుంటారు, మేకప్ ఎలా ఉంటుంది? పుష్ప చూసుంటారు, మేకప్ ఎలా ఉంటుంది? ఈ సినిమాలన్నీ మేకప్ వల్ల హిట్ అయిన సినిమాలే. అర్థమైందా? ఆ లుక్ కానీ, బాడీ పోస్చర్ కానీ, దాన్ని క్రియేట్ చేయగలిగేంత సత్తా మీలో తప్ప ఇంకెవరికీ లేదు. ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఏ ఆడపిల్లనైనా సరే లక్ష్మీదేవిలా చూపించాలి అని అంటే మీకు తప్ప ఆ క్రియేటివ్ ఫ్రీడము ఇంకెవరికీ లేదు. ఒక అమ్మాయిని అందంగా చూపించాలన్నా, ఒక అబ్బాయిని అందంగా చూపించాలన్నా, ఒక ముసలావిని కూడా అందంగా చూపించాలన్నా క్రియేటివ్ ఫ్రీడమ్ మీ దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు. మేకప్ ఎందుకు నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి, లేదంటే మేకప్ ఎందుకు అనుకునేటువంటి వాళ్ళకి మీరు చాలా బలంగా చెప్పండి, మా చేతిలో ఏ గ్లామర్ అయినా సరే మా చేతిలోనే ఉంటుంది, బయట ఇంకెక్కడా ఉండదు. తర్వాత ఫ్లెక్సిబిలిటీ. ఎవరైనా మిమ్మల్ని ఎందుకు మేకప్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు నేర్చుకోవాలి అసలు అని చెప్పేసి అడుగుతారు కదా. సో వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి. ఇందులో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎందుకు నేర్చుకోవాలి, మీరు వెళ్ళి అంతేసి డబ్బులు కట్టేసి వచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఆన్సర్ చేయండి. మీ ప్రొఫెషన్ గురించి మీకే తెలియాలి. సో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ కూడా ఎలా ఉంటుందనంటే, మీరు జనరల్గా చూస్తే మీరు ఏ జాబ్ అయినా చేయండి. మీకు కిరాణా షాప్ ఉందా, కార్పొరేట్ షాప్ ఉందా, లేదంటే కార్పొరేట్లో మీరు వర్క్ చేస్తున్నారా, లేదా మీరు ఏదైనా ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారా, మీరు డాక్టరా, యాక్టరా, ఎవరున్నా సరే ఇక్కడ మాత్రం ఫ్లెక్సిబిలిటీ 100% ఉంటుంది మీకు. ఓకేనా? ఎవరు ఎప్పుడైనా చేయొచ్చు, సీజన్తో దీనికి సంబంధం లేదు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు యాక్టర్ అయ్యి ఉండొచ్చు, డాక్టర్ అయ్యి ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు, మీరు ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైనా మీరు మేకప్ వేసి రావచ్చు, ఎప్పుడైనా సరే ఏ ఈవెంట్ అయినా సరే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ది హై డిమాండ్. హై డిమాండ్ అని ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇవాళ మేకప్ ఇండస్ట్రీ బాగా పెరిగిపోయింది, చాలా బాగా పెరిగిపోయింది. ఎవరైనా సొంతగా పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఆ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అండ్ మీరు లోకల్లోనే కాదు, గ్లోబల్గా కూడా మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ కనిపిస్తాయి. సో హై డిమాండ్ ఉంది. మీరు ఇప్పుడు అంబానీ డాటర్కో, లేదంటే అంబానీకో, లేదంటే అంబానీ మిస్సెస్కో బయట ఎవరికైనా మేకప్ వేయాలి అనుకుంటే మీరు తప్ప ఇంకెవరు పనికిరారు. సో అంత పెద్ద ఆపర్చునిటీ ఉంది బయట. అంబానీ పెళ్లికి ఎంత ఖర్చు ఉందో తెలుసా మీకు? ఒక మేకప్కి మీరు గూగుల్ చేసి చూడండి, 100 కోట్ల పైన అయింది. అట్లాంటి డాడీ చప్పట్లు కొట్టాలి, మేము ఇంత దాంట్లో ఉన్నామని చెప్పి. అంటే అలాంటి అవకాశం మీకు మాత్రమే ఉంది. ఒక స్టార్ని స్టార్ లాగా చూపించాలి అని అంటే మీ చేతిలో కాకుండా ఇంకెవరి చేతిలో పడినా కూడా వారు చూడలేరు. తర్వాత నెట్వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్లో ఎలా ఉంటుందనంటే, మీరు ఒక సినిమా హీరోని కనుక బాగా చూపించుకోగలిగితే, లేదా మీరు ఒక ఈవెంట్ చేస్తే, లేదా మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఏదైనా ఈవెంట్ చేసినా సరే, మామూలుగా జనరల్గా మేకప్కి సంబంధించి అక్కడ నుంచి మీకు తెలియకుండానే బిజినెస్లు వచ్చేస్తూ ఉంటాయి మీరు బాగా చేశారు అని అంటే. ఈవెన్ మీరు ఒక సెలబ్రిటీకి, ఇప్పుడు నాలాంటి పర్సనే మీ దగ్గరకు వచ్చి కూర్చున్నారు, మీరు ఒక మేకప్ చేశారు, నాకు బాగుందనంటే ఇంకా అక్కడ ఇంకో సెలబ్రిటీ ఉన్నారు ఉషా గారు, నేను తనకు రిఫరెన్స్ ఇస్తాను. అలా మీ నెట్వర్క్ని మీరు బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకొని మీ గ్రోత్ని మీకు మీరే సొంత కాళ్ళపై నిలబడేలాగా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఓకే? మేకప్లో అన్ని బెనిఫిట్స్, అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. నెట్వర్క్, రిలేషన్షిప్, హై ప్రొఫైల్ క్లయింట్స్ ఉంటారు, కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు, అండ్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్లో ఇప్పుడు లాక్మీ లాంటి, దాంతోపాటు ఫ్యూచర్లో మీకు వారాహి సిల్క్స్ తెలుసా, అటువంటి బ్రాండ్స్ వాళ్ళకి ఏంటంటే శారీ డ్రేపింగ్ క్లాసెస్ ఉంటాయి, మీకు తెలుసు కదా. అటువంటి వాటిల్లో అవకాశం ఉంటుంది. ఓకేనా? అక్కడ నెట్వర్క్ బిల్డ్ అవ్వటం చిన్న విషయం కాదు కదా. ఓకే? అటువంటి వాటిలో కూడా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, సెలబ్రిటీస్ మాత్రమే కాదు, షాపింగ్ మాల్స్లో కూడా మీకు అవకాశాలు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, గ్లోబల్ రీచ్. రమేష్ అకాడమీలో నేర్చుకున్నటువంటి ఏ మేకప్ కోర్స్ అయితే ఉందో 30 days కోర్సు, అది ఇక్కడ లోకల్లో మాత్రమే కాదు. అంటే మీరు చూసేది ఓన్లీ పెళ్ళిళ్ళు, లేదంటే ధోతి ఫంక్షన్స్, లేదా ఇక్కడ సినిమా సెలబ్రిటీస్, ఇది మాత్రమే కాదు. బయట ముంబై కానీ, లేదంటే మీరు హాలీవుడ్కి వెళ్ళాలన్నా కూడా ప్రోస్థెటిక్ మేకప్ అని ఒకటి ఉంటుంది. హాలీవుడ్ మేకప్ అంటారు దాన్ని జనరల్గా మన దగ్గర. అలాంటి ప్రోస్థెటిక్ మేకప్స్ కంప్లీట్ మేకప్ మీదే ఆధారపడి ఉంటాయి. అది మీరు కనుక చూస్తే కొన్ని వెబ్ సిరీస్కి కానీ, కొన్ని సినిమాలకు కానీ ఓన్లీ కొంతమందిని మాత్రమే తీసుకుంటూ ఉంటారు ప్రోస్థెటిక్ మేకప్ బాగా తెలిసినటువంటి వాళ్ళకి. సో మీకు గ్లోబల్లో కూడా రీచ్ ఉండేలాగా, అంటే మీరు ఇక్కడ కాకపోతే బాలీవుడ్లో, హాలీవుడ్లో కూడా చేసుకోవచ్చు మీకు అన్న అవకాశాలు కూడా ఉన్నాయి మీకు. అర్థమైందా?
మేకప్ నేర్చుకుంటే అంటే ఇక్కడ నేర్చుకుంటే మాత్రం అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ పర్సనల్ గ్రోత్. చాలామందికి చదువుతో సంబంధం లేకుండా ఏదైనా వర్క్ నేర్చుకొని సెలబ్రిటీస్తో కూడా వర్క్ చేసే అవకాశం ఏదైనా దొరుకుతుంది అని అంటే ఎవరు పక్కన పెట్టుకోరు, చదువు లేకపోతే ఎవరు పక్కన పెట్టుకోరు. కానీ ఈ ఫీల్డ్కి మాత్రం చదువుతో కూడా సంబంధం లేదు. ఆర్ట్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. మీ చేతులే మీ అవకాశాలు. అర్థమైందా? మీ చేతులే మీ అవకాశాలు. మీ పర్సనల్ గ్రోత్కి మీరు ఒక సెలబ్రిటీ తోటి వర్క్ చేయాలన్నా, మీరు ఒక మోడల్ తోటి వర్క్ చేయాలనుకున్నా, లేదంటే సెలబ్రిటీస్ ఇంట్లో పెళ్ళిళ్ళు జరగడానికి మీరే కావాలనుకున్నా కూడా మీ పర్సనల్ గ్రోత్కి ఇది మాత్రం ఉపయోగపడుతుంది. అంటే మీ పర్సనల్ బ్రాండింగ్కి మీరు చేసుకోవడానికి నేను పలానా వ్యక్తికి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పి చెప్పుకోవడానికి కూడా, పర్సనల్ గ్రోత్ చెప్పుకోవడానికి ఇది మాత్రమే బాగుంటుంది. లేదు కొంతమంది బిజినెస్ చేయడానికి కొన్ని సెలూన్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు, లేదంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటారు. ఓకేనా? దానికి కూడా ఇది మాత్రమే అవకాశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ గ్రోత్. అందరూ ఇదొక్కటే మాట్లాడతారు, ఇదొక్కటే, ఎందుకంటే వచ్చింది దీనికోసం అని చెప్పేసి. కానీ కాదు, డబ్బులు మీరు కావాలనుకుంటే ఇక్కడ నేర్చుకుని బయటకు వెళ్ళిన తర్వాత తెల్లన్నా సంపాదించుకోవచ్చు. బట్ మీ బ్రాండ్, మీ క్రెడిబిలిటీ, అంటే మిమ్మల్ని నమ్మాలి కదా. మిమ్మల్ని నమ్మాలి అని అంటే ఈ విషయాల మీద మీకు అవగాహన ఉండాలి. కేటగిరీ వైజ్ ఆపర్చునిటీస్ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ బ్రైడల్ అండ్ ఈవెంట్ మేకప్స్. బయట మీరు కనుక చూస్తే పెళ్లిళ్ళ సీజన్ మాత్రమే మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మేకప్ అంటే అక్కడ మాత్రం అవకాశాలు వస్తాయి అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఓకేనా? బ్రైడల్ని బాగా రెడీ చేయడం అనేటువంటి విషయం మీకు బాగా తెలుసు. పెళ్లి కూతురుని రెడీ చేయడం మామూలుగానే రెడీ చేస్తారు. అలాంటిది ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి అదే చిన్న చిత్తకన్నా ఈజీగానే చేసేస్తారు కదా. సెకండ్ ఫిలిం అండ్ టీవీ మేకప్. ఇక్కడ కూడా మీకు అవకాశాలు దొరుకుతాయి. అంటే మమ్మల్ని చూస్తున్నారు మీరు ఇప్పుడు జనరల్గా, ఈవెన్ మీకు బయట అవకాశాలు చాలా ఉంటాయి ఫిలిం అండ్ టీవీ ఇండస్ట్రీలో. దాని గురించి కూడా నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అని అంటే మీరు ఎక్కడన్నా ఛానల్స్ దగ్గరికి వెళ్ళి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక 2 మెంబర్స్కో 3 మెంబర్స్కో అలాంటి యాంకర్కో లేదంటే నాలాంటి బిజినెస్ సీఈఓకో మీరు కనుక మేకప్ వేశారనుకోండి, బాగుందనంటే మేమే తీసుకుంటాము. ఓకేనా? తర్వాత ఫ్యాషన్ అండ్ ఎడిటోరియల్ మేకప్. మోడల్స్ ఉంటారు బయట, మోడల్ ఇండస్ట్రీస్ అండ్ హైదరాబాద్ అని కొట్టి చూడండి. మీకు తెలిసి ఉండకపోవచ్చు జనరల్గా కొంతమందికి మోడల్స్కి పర్సనల్గా మేకప్ ఆర్టిస్టులు కావాలి. వాళ్ళు ర్యాంప్ వాక్ చేయడానికి, లేదంటే కొంతమంది జనరల్ యాడ్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు యాడ్స్ చేస్తారు, సంతూర్ యాడ్స్. ఓకేనా? లేదంటే బ్రిక్ అండ్ బోల్డ్స్ యాడ్స్, లేదా రియల్ ఎస్టేట్ యాడ్స్ చేస్తూ ఉంటారు కొంతమంది, తెలుసు కదా మీకు. అవి జనరల్గా మోడల్స్ని పెట్టి చేస్తారు. ఓకేనా? ఫోర్త్ది స్పెషల్ ఎఫెక్ట్ మేకప్. జనరల్గా మీకు ఇందాక చెప్పాను కదా, ప్రోస్థెటిక్ మేకప్స్ కానీ లేదంటే డివోషనల్ మేకప్స్ కానీ కొంతమంది మాత్రమే వేయగలుగుతారు. జనరల్గా సినిమాల్లో చూస్తే రీసెంట్ హిట్ మనకి పుష్పనే, అమ్మవారి జాతరది ఆ సీన్, ఫైట్ సీన్ ఎంతమంది చూశారు? పుష్ప ఎంతమంది చూశారు? అందులో మేకప్ ఎలివేషన్ చూసారా మీరు? ఎస్, ఇది నేనే అని మీకు అనిపించాలి. ప్రౌడ్ మూమెంట్ రావాలి, ఇది నేనే, ఇది నాదే. ఆ క్రియేటివిటీ బన్నీకి నేను కనుక ఇది చూపించకపోయి ఉంటే, నా ఆర్ట్ని చూపించకపోయి ఉంటే పుష్ప ఎంత పెద్ద హిట్ అయ్యేది కాదని మీకు అనిపించాలి. మీరే కదా, అది మీ ఆర్టే కదా, అవునా కదా? మీరంత బలంగా చూపిస్తేనే కదా ఒక హీరో అయినా హీరోయిన్ అన్నా ఎలివేట్ అయ్యేది. నెక్స్ట్ కార్పొరేట్ మేకప్. కార్పొరేట్ మేకప్స్లో ఎలా ఉంటారనంటే జనరల్గా కొంతమంది సీఈఓస్ ఏం చేస్తారనంటే, మీకు తెలియదు కాబట్టి జనరల్గా చెప్తున్నాను. కొంతమంది సీఈఓస్కి లేదంటే పర్సనల్ సెలబ్రిటీస్కి వాళ్ళ గ్రూమింగ్ కోసం అని చెప్పి ఆహార్యం దగ్గర నుంచి, ఎలా అంటే షూస్ దగ్గర నుంచి, అండ్ దాంతోపాటు వాళ్ళు వేసుకునే ట్రెజర్స్ దగ్గర నుంచి, సూటు కోటు బూటు అన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే పర్సనల్ గ్రూమింగ్ కోసం ఒక పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ని పెట్టుకుంటారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని నేర్చుకుంటున్నారు కదా, ఇక్కడ మీకు ఎడ్యుకేట్ చేయడానికి ఒక టీచర్ ఉన్నారు. రమేష్ గారు ఉన్నారు, మాధవి గారు ఉన్నారు, చక్రి గారు ఉన్నారు. అలా మీరు కూడా బయట ఏదైనా ఇన్స్టిట్యూట్కి ఫ్రీలాన్స్గా అయినా సరే మీరు ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు, లేదంటే అకాడమీ పెట్టుకోవచ్చు, లేదంటే ఎవరినైనా ఎడ్యుకేట్ చేయొచ్చు, లేదా మీరే సెల్ఫ్గా ఏదైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వేరే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయొచ్చు మేకప్. అలా కూడా మీకు అవకాశాలు ఉన్నాయి బయట. ఓకే, నెక్స్ట్ మీ కింద చెప్పాను కదా, ఫ్రీలాన్సింగ్ అండ్ సోషల్ మీడియా. మీరు ఎవరన్నా సరే ఇన్ఫ్లుయెన్సర్గా మారితే, సొంతగా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, ఇన్స్టాగ్రామ్ పెట్టుకున్నా, ఫేస్బుక్ పెట్టుకున్నా సరే, అంటే మీ పిల్లలు మీరు రెడీ చేసి, లేదంటే మీ హస్బెండ్ని రెడీ చేసి, లేదంటే మీకు మీరు రెడీ అయ్యి ఒక వీడియో తీసుకొని బయట అవకాశాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. 8ది రీటైల్ అండ్ బ్రాండ్ ఎంగేజ్మెంట్. బయట మీకు లాక్మీ లాంటి బ్రాండ్స్ ఉంటాయి, అండ్ మేకప్ మీదే పర్సనల్గా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇవి మాత్రమే వాడాలి, ఇవి మాత్రమే వాడకూడదు అనుకున్నట్టు. అర్థమైందా మీకు? ఆ బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్ తోటి అసోసియేట్ అయ్యి మేము సేల్ చేసి పెడతాము, మాకు ఇన్ని ప్రోడక్ట్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొని మీకున్న టాలెంట్ తోటి ఆ మేకప్ వేరే వాళ్ళ మీద వేసి
ఏ ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ప్రొజెక్ట్ చేసి ఈ బ్రాండ్ ద్వారానే ఇంత బ్యూటీ వచ్చిందని చెప్పి ఆ బ్రాండ్ తోటి కొలాబరేట్ అయ్యి అలా కూడా మీరు అవకాశాలని క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు వర్క్ దొరికినట్టే కదా. ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు? చాలా అవకాశాలు ఉన్నాయి కదా.